హాయ్ గైస్! ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం డైలీ యూజ్ చేసే గ్రోక్‌ని ఇప్పుడు ఫ్రీగా అది కూడా అన్‌లిమిటెడ్‌గా ఎలా యూజ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. వీడియోని స్లోగా అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిగినర్స్‌కి కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో, వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో, వీడియో మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఛానెల్స్‌కి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సపోర్ట్ చేస్తే ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా ఎక్కువ తీసుకొస్తాను. సో, వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. సో గైస్, మనమైతే ఇప్పుడు గ్రూప్‌ని చాలా సింపుల్‌గా అయితే యాక్సెస్ చేయబోతున్నాం. మనం ఎలాంటి మనీ పెట్టట్లేదు. ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదు. సో, జస్ట్ మీరేం చేస్తారంటే ఇక్కడ అరేనా ఏఐ అని కొట్టండి. సో, అరేనా ఏఐ కొడితే మీకు ఫస్ట్ పేజ్ ఉందా? అక్కడికెళ్ళండి. సో, మీరు గ్రోక్ చెప్పారు కదా! మరి ఎందుకు అరేనా డాట్ ఏఐకి వెళ్తున్నారని చాలా మంది క్వెషన్ రావచ్చు. బట్ మీకు ఇక్కడే కనమాట సింపుల్ ట్రిక్ గ్రోక్ యూజ్ చేయడానికి. ప్రెజెంట్ ఈ వెబ్‌సైట్‌కి వెళ్తున్నా నేను. వన్స్ మీరు ఈ వెబ్‌సైట్‌కెళ్తే మీకు పేజ్ ఇలా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఏ వెబ్‌సైట్‌కెళ్ళినా ఫస్ట్ మనం సైన్ ఇన్ అవ్వాలి. సో, మనం ఎప్పుడైనా అన్‌లిమిటెడ్ యూజ్ చేయాలంటే మనం చెక్ చేయాల్సిన ఆప్షన్ టెంపరరీ మెయిల్స్ వర్కౌట్ అవుతున్నాయా లేదా? మల్టిపుల్ జీమెయిల్స్‌తో చేసుకోవచ్చా లేదా? అది చూడాలి. సింగిల్ మెయిల్‌తో మనం ఎప్పుడు అన్‌లిమిటెడ్ చేసుకోలేం. ఫ్రీగా చేసుకోలేం. ఎలాంటి వెబ్‌సైట్ మీకు అన్‌లిమిటెడ్ ప్రొవైడ్ చేయదనమాట సింగిల్ జీమెయిల్‌తో. మల్టిపుల్ జీమెయిల్స్ లేకుంటే మల్టిపుల్ అకౌంట్స్ మీ దగ్గర ఉండాలి. నేనైతే చాలా టెంపరరీ మెయిల్స్ ట్రై చేశాను. ఒక వెబ్‌సైట్‌లో టెంపరరీ మెయిల్స్ అయితే ఇక్కడ వర్క్ అవుతున్నాయి. సో, మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ కంటిన్యూ విత్ జీమెయిల్ కొడితే మీ దగ్గర ఒక్క జీమెయిల్ అంటే ఒక్క అకౌంట్‌తోనే మీరు చేసుకోగలరనమాట. బట్ కింద యువర్ ఈమెయిల్‌ని చూసారా? ఇది స్టెప్ యూజ్ చేశారనుకోండి, మన దగ్గర టెంపరరీ మెయిల్స్ ఆ వెబ్‌సైట్‌లో ఎన్నుంటే అన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకొని మీరు అన్‌లిమిటెడ్‌గా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేనైతే ఇక్కడ టెంప్ మెయిల్ అని కొడుతున్నా. సో, టెంప్ మెయిల్ కొడితే మీకిక్కడ చాలా వెబ్‌సైట్స్ వస్తాయి. నంబర్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఉంటాయి. బట్ నేను చాలా ట్రై చేశాను ఫేమస్. బట్ నాకు ఒకే ఒక్క వెబ్‌సైట్‌లో ఉన్న మెయిల్స్ అయితే ఇక్కడ వర్క్ అవుతున్నాయి. సో, ఫస్ట్ ఉంది చూసారా టెంప్ మెయిల్ అని అక్కడికెళ్తున్నా. ఇక్కడ మీకు మెయిల్ అనేది డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ చూసారా యువర్ టెంపరరీ మెయిల్ అడ్రెస్ అని. ఒక మెయిల్ వచ్చింది చూసారా? దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ వెబ్‌సైట్‌కెళ్ళి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఇక్కడ మీరు టిక్ బాక్స్ అవసరం లేదు. కంటిన్యూ విత్ ఈమెయిల్. కంటిన్యూ విత్ ఈమెయిల్ కొడితే మీకిక్కడ ఫస్ట్ నేమ్ అడుగుతుంది. ఇది కూడా ఆప్షనల్ ఇక్కడ చూసారా? మనం ఆప్షనల్ నేమ్ ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు. క్రియేట్ అకౌంట్ కొడుతున్నాం. బట్ మీరు వేరే వెబ్‌సైట్‌కెళ్ళి కూడా ట్రై చేయండి. మీకు మెయిల్స్ అలో చేయదు. బట్ ఈ వెబ్‌సైట్‌లో ఒకటే మీకు అలో చేస్తుంది. నేనైతే ఈ వెబ్‌సైట్ లింక్ టెలిగ్రామ్‌లో పెడతాను. మీరు అక్కడికొచ్చి యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనకు మెయిల్ చెక్ చేసుకోమని చెప్తుంది. సో, మనం ఎక్కడైతే మెయిల్ తీసుకున్నామో అక్కడికే రావాలి. కిందకొచ్చారనుకోండి, ఇక్కడ కన్ఫర్మ్ యువర్ సైన్ అప్ అని ఉంది చూసారా? అక్కడికెళ్ళండి. ఆ మెయిల్ ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేస్తే మీకిక్కడ వెరిఫై ఈమెయిల్ అని ఆప్షన్ వస్తుంది. వెరిఫై ఈమెయిల్ కొట్టండి. మీకు వెరిఫై అయిపోతుంది. డైరెక్ట్‌గా ఆ పేజ్‌లోకి వెళ్ళిపోతారు అనే పేజ్‌లోకి. ఇక్కడ ఏదో ఒక మీకు పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. సో, నేనైతే గూగుల్ సజెస్ట్ చేసిన దాన్నైతే వాడుతున్నా. ఫినిష్ కొడుతున్నా ఇక్కడ. సో, ఫినిష్ కొడితే మనకు అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. సెకండ్స్‌లో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అది కూడా ఫ్రీగా అనమాట. మీ దగ్గరున్న జీమెయిల్ ట్రై చేయండి. వన్స్ మీకు జీమెయిల్‌లో ఒకేలా ఇన్ని లిమిటెడ్ వీడియోస్ అయినా ఏమన్నా ఎర్రర్ వచ్చిందనుకోండి మీరు వీడియోస్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ జీమెయిల్స్ ట్రై చేయండి. ఇక్కడ మనకు ప్రీవియస్‌గా దీని గురించి ఒక వీడియో చేశాను. ఎప్పుడు ఒక 6 మంత్స్ బ్యాక్ చేశాను. బట్ ఇప్పుడు మనకిక్కడ వీడియోస్ కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చాట్‌జీపీటీ లేటెస్ట్ మోడల్స్ ఉన్నాయి. సీ డ్రీమ్ 5 మనకు లైట్ కొత్తగా వచ్చింది కదా! అది కూడా అవైలబుల్ ఉంది. మీకిక్కడ బ్యాటిల్ మోడ్ ఆప్షన్ ఉందా? సైడ్ బై సైడ్ ఉంది. డైరెక్ట్ ఉంది. 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం సైడ్ బై సైడ్ ఏంటంటే సపోజ్ మీరిక్కడ మీకు ఇమేజ్ కావాలా? ఇమేజ్ జనరేట్ చేసుకోవాలనుకోండి. ఇమేజ్ ఆప్షన్‌కెళ్ళి మీకిక్కడ మనకు ప్రెజెంట్ మార్కెట్‌లో ఇమేజ్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ ఇక్కడుంటాయి. మీరన్నీ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్‌ని చూసారా? సపోజ్ మీరేమన్నా మీకు డౌట్స్ క్లియర్ చేసుకోవాలనుకోండి. చాట్‌జీపీటీలో మనం ఎలా చేసుకుంటాం డౌట్స్ కానీ, ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడం. అలాంటి దానికి టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ నేను టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని ఒక సీన్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తున్నా. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీకు డైరెక్ట్‌గా ఇక్కడ మనకు లేటెస్ట్‌గా క్లౌడ్ అనేది ఫేమస్ కదా! అదైనా సెలెక్ట్ చేసుకోండి. లేకుంటే చాట్‌జీపీటీ ఉంది మనకు. చాట్‌జీపీటీ సెలెక్ట్ చేసుకుంటా. ఇంకొకటి సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నేనైతే ఒక చిన్న సెంటెన్స్ ఇస్తున్నా. సెంటెన్స్ కూడా చాలా చిన్నదే అనమాట. పొలిటీషియన్స్ పొలిటీషియన్స్ వల్ల ప్రజలు ఎలా స్ట్రగుల్ అవుతున్నారనేదే ఇక్కడ 45 సెకండ్స్ స్టోరీ కావాలి నాకు. స్టోరీలో ఇమేజ్ అండ్ వీడియో ప్రాంప్ట్స్ కావాలి. అలాగే తెలుగు వాయిస్ ఓవర్ కూడా కావాలి. సేమ్ నేను దీన్ని టెలిగ్రామ్‌లో సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు ఎలా మీరైతే చూస్తున్నారో దీన్ని టెలిగ్రామ్‌లో పేస్ట్ చేస్తాను ప్రాంప్ట్ అని మీరు అక్కడికొచ్చి కలెక్ట్ చేసుకొని మీరు ఒకేళ ట్రై చేస్తారనుకుంటే. ఇక్కడ నేను జనరేట్ కొడుతున్నా. సో, అగ్రీ కొట్టండి. జనరేట్ కొడుతున్నా. జనరేట్ కొడితే మనకు ప్రెజెంట్ లేటెస్ట్‌గా ఉన్న క్లౌడియా ఓపస్ అనేది దాంట్లో ఒకటి లేకుంటే చాట్‌జీపీటీలో ఈ 2 దగ్గర మనకైతే ఇప్పుడు ఇమేజ్ ప్రాంప్ట్స్, వాయిస్ ఓవర్స్ అలాగే ఇప్పుడు విజువల్ ప్రాంప్ట్స్ 3 జనరేట్ అవుతాయి. ఈ రెండిట్లో ఏది బెటర్‌గా ఉంటే మీరు అది సెలెక్ట్ చేసుకో. సో, నాకైతే ఇక్కడే కొంచెం బెటర్‌గా వస్తుందనిపిస్తుంది.
సో, విజువల్ ప్రాంప్ట్ అన్నీ బాగొచ్చాయి ఇక్కడ. మీకిలా వచ్చాయి గదా! ఒకవేళ మీకు ఇది కన్‌ఫ్యూజన్‌గా ఉంది రెండిట్లో వద్దు చాట్‌జీపీటీ ఒక్కటి చాలనుకుంటే సైడ్ బై సైడ్ ఉంది గదా! ఇక్కడ డైరెక్ట్ అని కొట్టండి. సో, డైరెక్ట్ కొడితే మీరిక్కడ ఒకే ఒక్క మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట టూల్. సో, ప్రెజెంట్ నాకు చాట్‌జీపీటీ ఇష్టం కాబట్టి చాట్‌జీపీటీ 5 సెలెక్ట్ చేసుకొని నేను అదే ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి జనరేట్ కొడుతున్నా. మీకక్కడ సైడ్ బై సైడ్ ఒకేళ ఇష్యూ ఉంటే మీరిలా ట్రై చేయండి. సో, నాకు కూడా ఇదే ఇష్టమనమాట. కొంచెం చాట్‌జీపీటీ మంచిగా ప్రొవైడ్ చేస్తుంది. అవుట్‌పుట్స్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్ కానీ, వీడియో ప్రాంప్ట్స్ కానీ, అలాగే మనకు తెలుగు వాయిస్ ఓవర్ కానీ, సో, మనం భయపడే అవసరమే లేదు. చాలా బెటర్‌గా వస్తుంది. ఇక్కడ మనకు విజువల్ థీమ్ వచ్చింది. అలాగే వాయిస్ ఓవర్ వచ్చింది. రెండే వచ్చాయి కదా! ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సజెస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ ఆల్సో అని ఇద్దాం. సో, మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ రావడం కూడా స్టార్ట్ అయితాయన్నమాట. చూసారా? ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా వచ్చాయి. ఫస్ట్ దానికి ఇక్కడ మనకు విజువల్ ప్రాంప్ట్ వచ్చింది. వాయిస్ ఓవర్ కూడా వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఏం క్రియేట్ చేసుకోవాలనుకున్నా. బట్ ఫస్ట్ మనం ఏం చేసుకోవాలన్నా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలి. ఇమేజెస్ మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. నేను చాలా ట్రై చేశాను. ఇక్కడ డైరెక్ట్ మీకు సైడ్ బై సైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ ఉందా కింద? ఇమేజ్ ఆప్షన్‌కెళ్ళండి. ఇమేజ్ ఆప్షన్‌కెళ్తే మీరిక్కడ నానో బనానా 2 మనకు లేటెస్ట్‌గా రిలీజ్ అయింది కదా! నిన్న మార్కెట్‌లో. అది కూడా మీకు ఆప్షన్ ఉంటుంది. అలాగే చాట్‌జీపీటీ కావాలా లేకుంటే ఫ్లక్స్ అనేవి ఇవన్నీ లియోనార్డోలో మనకి ఫేమస్ కదా! ఇవి కూడా ట్రై చేసుకోవచ్చు. బట్ నేను చాలా ట్రై చేశాను. నాకిక్కడ 1:1 రేషియో ఇమేజెస్ వస్తున్నాయి. యాస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకున్నా నాకు సేమ్ వచ్చినాయి. సో, అందుకే నేనిక్కడ ఇమేజెస్ ప్రిఫర్ చేయట్లేదు. ఓన్లీ మీకు ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకోవడానికి, వీడియోస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? చాలా సింపుల్‌గా. సేమ్ మనం గ్రోక్‌కే ఎళ్దాం. గ్రోక్‌లో మనం అప్‌గ్రేడ్ చేసుకోకున్నా కూడా ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చు. సో, అప్‌గ్రేడ్ చేసుకున్న వాళ్ళకి నార్మల్‌గా ఉన్న నార్మల్ యూజర్‌కి కూడా ఇమేజెస్ ఫ్రీగా చేసుకోవచ్చనమాట సేమ్ క్వాలిటీలో. సో, మనకి ఇంకా ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. ప్రెజెంట్ మనం ఫస్ట్ వన్ అయితే ఇక్కడ పేస్ట్ చేసాం. ఇమేజ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. యాస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాం. జనరేట్ కొడుతున్నాం. సో, జనరేట్ కొడితే ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ మనకి ఇమేజెస్ జనరేట్ అవుతాయి. ఒకవేళ మీరిక్కడ ఇమేజ్ జనరేట్ చేశారనుకోండి, చాలా టైం తీసుకుంటుంది. బట్ మనకిక్కడ ఆల్మోస్ట్ ఒక 5-10 సెకండ్స్‌లో మనకు జనరేట్ అయిపోతాయనమాట. చాలా సింపుల్‌గా. చూసారా మనకు ఆ వాయిస్ ఓవర్‌కి తగినట్లు మనకు చాలా బాగొస్తుందనమాట. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ వచ్చేసింది క్లియర్‌గా మనకు. ఇక్కడ మనమైతే ఏదో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుందాం మంచిగా. సో, నాకు ఈ ఇమేజ్ కొంచెం బాగా అనిపించింది. సో, ఈ ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, మనకైతే డౌన్‌లోడ్ అయిపోతుంది. డౌన్‌లోడ్ అయిపోయింది కదా! సేమ్ అలాగే ఇక్కడ మనం సెకండ్ వన్ కూడా కాపీ చేసుకుందాం. కిందకొచ్చి ఇమేజ్ ప్రాంప్ట్ సెకండ్ వన్‌కెళ్తాం. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చాలా స్లోగా చెప్తున్నా. మీకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా. ఇది మనకు సెకండ్ వన్ డౌన్‌లోడ్ కొడుతున్నా. ఒకవేళ మీకు ఎన్ నంబర్ ఆఫ్ ఇమేజెస్ కావాలనుకోండి ఇక్కడికొచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మనకి ఇమేజెస్ వస్తాయి. అట్ ఎ టైమ్ 10 వస్తాయన్నమాట. సో, ఆ 10 ఒకటే కాదు మీరు స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇంకా చాలా వస్తాయి. ఇక్కడ మనకు ఏ అవుట్‌పుట్ అయితే బెటర్‌గా ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మంచి విజువల్స్ బావుండాలి. సో, ఇది కొంచెం బెటర్‌గా ఉంది. డౌన్‌లోడ్ కొడుతున్నాం. సో, నెక్స్ట్ మనకు ఇది. ఇక్కడికొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. జనరేట్ కొడుతున్నా. సో, ఇది బావుంది గదా! మనకు ట్రాక్టర్ అనేది పల్లెటూరులో చాలా కామన్ కాబట్టి ట్రాక్టర్ ఉండే ఫ్రేమ్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో, నాకైతే ఇది కొంచెం ఓకే బెటర్‌గా అనిపిస్తుంది. ట్రాక్టర్ కూడా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇది మనం డౌన్‌లోడ్ చేసుకుంటున్నాం. సో, డౌన్‌లోడ్ చేసేసాం కదా! సో, అలాగే నెక్స్ట్ వన్. సో, చూసారా యూత్ మనకు జాబ్స్ వల్ల ఎంత స్ట్రగుల్ అవుతున్నారో చాలా క్యూ నిలబడుతున్నారనమాట. ఇక్కడ మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం వీడియోస్‌లోకెళ్దాం. మన దగ్గర ఇమేజెస్ రెడీగా ఉన్నాయి కదా! ఇప్పుడు వీడియోకెళ్ళాలంటే మీరు ఇక్కడ మీకు న్యూ చార్ట్‌కెళ్ళండి. సో, న్యూ చార్ట్‌కెళ్ళి ఇక్కడ డైరెక్ట్ ఉంది కదా! బ్యాటిల్ మోడ్‌కెళ్ళండి. సో, బ్యాటిల్ మోడ్‌కెళ్తే ఇక్కడ మీకు వెబ్ సెర్చ్ ఉంది, ఇమేజ్ ఉంది. అలాగే మీరేమన్నా యాప్స్, వెబ్‌సైట్ బిల్డ్ చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ జనరేట్ వీడియోస్ అని ఉందా? సో, జనరేట్ వీడియోకెళ్తున్నా. జనరేట్ వీడియోస్‌లోకెళ్ళి ఇక్కడ మన ఇమేజ్ అయితే యాడ్ చేద్దాము. మన ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ యాడ్ చేస్తున్నా. సో, లైక్ మన వాయిస్ ఓవరే కాబట్టి మనకు విజువల్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే చేయొచ్చు. లేకుంటే లేదు. సో, క్రియేట్ గుడ్ సీన్. సో, క్రియేట్ గుడ్ సీన్ కొడితే చాలు బెటర్‌గా వస్తుంది అర్థం చేసుకొని. సో, జనరేట్ కొడుతున్నా. నేనెందుకు గ్రోక్ మీకు ఫ్రీ అని చెప్తున్నా అంటే, ఇక్కడ లోపల మీ గ్రోక్‌లో ఏదైతే యూజ్ చేస్తున్నారో, సేమ్ అవే ఇక్కడ యూజ్ చేస్తాననమాట వీడియో మోడల్. సో, అందుకే మీరు గ్రోక్ అక్కడ కాకుండా ఇక్కడ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకు ఒక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ 10 సెకండ్స్ వీడియో జనరేట్ అవుతుంది. బట్ మనకు లాస్ట్ ఒక 5 సెకండ్స్ అరేనా అని వస్తుందనమాట లోగో. లైక్ లోగో అంటే దాన్ని మనం క్రాప్ చేసుకోవచ్చు. ఫస్ట్ 5 సెకండ్స్ వీడియోకి ఎలాంటి లోగో రాదు. దాన్ని మనం యూజ్ చేసుకోవాలనమాట. వన్స్ అవుట్‌పుట్ వచ్చాక చూపిస్తా మీకు. చూసారా మనకి వీడియోస్ వచ్చాయి గదా! ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నా మీకు. సో, చాలా బాగా వచ్చింది గదా! ఇక్కడ మీకు లాస్ట్‌లో అరేనా వచ్చింది గదా! దీన్ని కట్ చేసుకోవాలనమాట. సో, మనకు వీడియో అనేది ఇక్కడ దాకా ఉంటుంది. సో, ఇక్కడ నుండి మీరు కట్ చేసుకోవాలి ఇదంతా పార్ట్. మీ దగ్గర ఉన్న వీడియో సాఫ్ట్‌వేర్‌లో. సెకండ్ వన్ కూడా చూపిస్తున్నా. సో, దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సో, ఫస్ట్ వన్నే కొంచెం బెటర్‌గా వచ్చింది కెమెరా యాంగిల్. సో, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏదో మీకు నచ్చిందైతే డౌన్‌లోడ్ చేసుకోండి. సో, అలాగే సెకండ్ వన్ కూడా అప్‌లోడ్ చేసి సో, క్రియేట్ గుడ్ సీన్.
ఒకవేళ దాంట్లో ఏమన్నా యాక్షన్ చేయాలనుకుంటే మీరు ఆ ప్రాంప్ట్ యాడ్ చేసుకొని జస్ట్ నేను ఎగ్జాంపుల్‌కే చెప్తున్నా. సో, జనరేట్ కొడుతున్నా. సో, జనరేట్ కొడితే మళ్ళీ మనకు 2 జనరేట్ అవుతాయన్నమాట. సో, గైస్ మనకి సెకండ్ వన్ గూడా వచ్చింది చూసారా? ఒకసారి ప్లే చేసి చూపిస్తా మీకు. సో, జస్ట్ మనం వాయిస్ ఓవర్‌తో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో, అవుట్‌పుట్స్ మనకి ఇలానే ఉంటాయి ఇంకా. సో, మీకు నచ్చిన అవుట్‌పుట్ కావాలంటే మీరు ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. విజువల్ ప్రాంప్ట్స్ మీకు నచ్చినట్టు. సో, ఇది కొంచెం బెటర్‌గా అనిపించింది నాకు. సో, డౌన్‌లోడ్ కొడుతున్నా. ఇలా మీరు ఎవ్రీథింగ్ మీరు ఇమేజ్ ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని విజువల్ ప్రాంప్ట్స్‌తో మీరు వాయిస్ ఓవర్ అయితే మీరు యాడ్ చేసుకోవాలనమాట. సపోజ్ ఇదే అనుకోండి థర్డ్ వన్. జస్ట్ మీరు క్రియేట్ ఏ గుడ్ సీన్ లేకుంటే విజువల్ ప్రాంప్ట్స్ ఆల్రెడీ మనం క్రియేట్ చేస్తున్నాం కదా! ఇదే వెబ్‌సైట్‌లో అవి యూజ్ చేసుకోవచ్చు. వాయిస్ ఓవర్ కావాలనుకుంటే మీరు సో, గూగుల్ ఏఐ స్టూడియో ఉంది కదా! అక్కడికెళ్ళండి. చాలా సార్లు మనం తెలుసుకున్నాం వాయిస్ ఓవర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో, గూగుల్ ఏఐ స్టూడియో. సో, టెక్స్ట్ టు స్పీచ్ అని కొడుతున్నా. సో, జనరేట్ స్పీచ్ అని ఫస్ట్ వన్ వచ్చింది చూసారా? ఇక్కడ మీకు సింగిల్ స్పీకర్, మల్టీ స్పీకర్ ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే పేస్ట్ చేయాలి. తెలుగు ప్రాంప్ట్ మనకి తెలుగు వాయిస్ ఓవర్ ఏదైతే సజెస్ట్ చేసిందో ఇక్కడ, మనం ఇక్కడ ఇది పేస్ట్ చేయాలనమాట. సో, మీకు చూపిస్తాను ఎలా పేస్ట్ చేయాలో. సో, ఇక్కడ వాయిస్ ఓవర్ వచ్చింది చూసారా? కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. మళ్ళీ ఎంటర్ కొట్టి సెకండ్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. సో, అలాగే థర్డ్ వన్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి మనం. ఇలా పేస్ట్ చేసుకొని మనం ఇక్కడ టోన్ ఎలాంటిది కావాలి మనకు నేరేటివ్ అని పెడదాం. ఎందుకంటే మనకు స్టోరీ టెల్లింగ్ టైప్ కాబట్టి లేకుంటే వాయిస్ ఓవర్ అని పెట్టుకోవచ్చు మీరు నేరేటివ్ టోను. సో, నేరేటివ్ టోన్ పెట్టుకొని మీరిక్కడ వాయిస్ చేంజ్ చేసేసుకోవాలంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో, అంతా ఓకే అనుకుంటే రన్ కొట్టండి. సో, రన్ కొడితే మనకు స్టార్ట్ అవుతుంది. సో, ఇది అనమాట. జస్ట్ చాలా సింపుల్ మీరు. సో, మీరిక్కడ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకొని విజువల్ ప్రాంప్ట్స్ అలాగే వాయిస్ ఓవర్. నెక్స్ట్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్‌తో మనమైతే గ్రోక్‌కెళ్ళైతే ఇక్కడ ఇమేజెస్ చేసుకోవాలనమాట. అండ్ నెక్స్ట్ వన్ మనకు గ్రోక్‌లో జనరేట్ చేసుకునే ఇమేజెస్‌ని మనం ఇక్కడ బ్యాటిల్ మోడ్‌కెళ్ళి ఇక్కడ జనరేట్ వీడియో ఆప్షన్‌కెళ్ళి మనం గ్రోక్‌లో ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఇమేజెస్ ఒక్కొక్కటి ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి మీరు చేసుకోవాలనమాట. ఒకవేళ మీకు గ్రోక్ అని వచ్చిందనుకోండి, ఒకవేళ మీకు గ్రోక్ అని లోగో వచ్చిందనుకోండి అట్ ద ఎండ్ మీరు 123apps.com కని ఇక్కడికెళ్ళండి ఈ వెబ్‌సైట్‌లో. చాలామంది అడిగారు కొంతమంది నాకు ఆల్మోస్ట్ ఒక 4 మెంబర్స్ పింగ్ చేశారు. సో, గ్రోక్‌లో మనకి ఇలా వస్తుందని మీరు రిమూవ్ లోగో ఫ్రమ్ వీడియో ఆప్షన్ ఉంది అక్కడికెళ్ళండి. ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇలా చేసుకోండి. ప్రెజెంట్ మనకు ఫ్రీ ట్రయల్‌లో ఉన్న వాళ్ళకి గూడా లోగో వస్తుంది. మీరు భయపడకండి. మీరు కంప్లీట్‌గా మనీ పే చేసి అప్‌గ్రేడ్ చేసుకునే వాళ్ళకి అయితే ఇలా రావట్లేదనమాట లోగో. బట్ ఫ్రీ ట్రయల్‌తో 7 డేస్ ఫ్రీ ట్రయల్ తీసుకుంటారు. వాళ్ళకి కూడా లోగో వస్తుంది. నేను కూడా ఫ్రీ ట్రయల్ తీసుకున్నా. నాకు గూడా లోగో వచ్చింది. సో, మీరేం భయపడకండి. ఒకవేళ మీకు 700 పర్చేస్ చేస్తే మీకు లోగో రాదు. బట్ మీకు ఈ ఆప్షన్ మీకు బెటర్‌గా అనిపించిందనుకోండి దీన్ని చూజ్ చేసుకోండి. సింపుల్‌గా మీరిక్కడ జస్ట్ దాన్ని కొంచెం బ్లర్ చేస్తే అయిపోద్ది. అక్కడ మీకు ఛానెల్ లోగో గాని ఏదో ఒకటి పెట్టుకుంటే ఆ బ్లర్ గూడా కనిపియదు. ఎక్స్‌పోర్ట్ కొట్టుకోవచ్చనమాట ఇక్కడ. ఇలా మీరు చేసుకోవాలనమాట. ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.